సి హియర్ ఒక జిఎల్ పోస్ట్ చేస్తున్నప్పుడు ఎర్రర్ ఫామ్ అయింది ఒకటి ఇక్కడ చూద్దాము. సో దీనిపైన డబుల్ క్లిక్ చేస్తున్నాను. ప్రొసీజర్ ఈ ఎర్రర్ అనేది రెగ్యులర్గా వస్తూ ఉంటుంది మామూలుగా S/4HANA సర్వర్లో. చూద్దాం ఎలా రిజల్యూషన్ చేయాలనేది. సో కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. టోటల్ 4 ఎర్రర్స్ చూపిస్తుంది ఇక్కడ. టోటల్ 4 ఎర్రర్స్. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఈజ్ ఎంటీ. సో వీటికి పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనేది అసైన్ చేయలేదంట. యాక్చువల్గా మనకి సంబంధించిన లెడ్జర్స్ కాదు ఇవి. ఈఓ, R2, RZ ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసిన లెడ్జర్స్ కాదు. ఇది వేరే వాళ్ళు ఎవరో చేస్తారు సర్వర్లో చేస్తున్న వాటికి. వీటికి పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనేది అసైన్ చేయలేదు. ఇట్లా ఎర్రర్ ఫామ్ అవుతుంది. సో నేను ఓన్లీ ఈ 3 ఎర్రర్స్ గురించి చెప్తున్నాను. ఈ విధంగా కనిపిస్తాయి మీకు ఎర్రర్స్. ఇలా వచ్చినప్పుడు ఈ విధంగా మనం రిజల్యూషన్ చేయాలనేది చూద్దాం. ఓకే, టోటల్గా 3 ఎర్రర్స్. ఇక్కడ ఎన్ని 3 కనిపిస్తుంది చూడండి. 1, 2, 3. ఓకే, RE, RO, SZ. వీటికి ఎలా రిజల్యూషన్ చేయాలి? న్యూ సెషన్ తీసుకుంటున్నాను. గో టు న్యూ సెషన్, గో టు SPRO, ఎంటర్. IMG ఇంప్లిమెంటేషన్ గైడ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ లోగో సెట్టింగ్స్, ledgers. Define settings for the ledgers and currency settings. Click here. డాక్యుమెంట్ లోడ్ అవుతుంది, వెయిట్ చేద్దాం. S/4HANA సర్వర్ బాగా స్లో ఉంటుంది, డెమో సర్వర్. కంటిన్యూ. సో మనకు దేనికి వస్తుంది ఎర్రర్ అనేది? ఈఓ లెడ్జర్కి పోస్టింగ్ పీరియడ్ అనేది అసైన్ చేయలేదంట. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఈఓ E0 ఎంటర్. సో దిస్ వన్, దీన్ని సెలెక్ట్ చేసుకుందాము. కంపెనీ కోడ్ సెట్టింగ్స్ ఫర్ లెడ్జర్స్ ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. అగైన్ ఇక్కడ కూడా క్లిక్ చేస్తున్నాను. కంటిన్యూ చేశాను. సో ఇక్కడ పొజిషన్కి వెళ్తున్నాను. సో మన కంపెనీ కోడ్ చూపిస్తుంది ఎర్రర్లో ఏం చూపిస్తుంది? మన కంపెనీ కోడ్ చూపిస్తుంది. లాస్ట్లో చూడండి, AM99 ఈజ్ మై కంపెనీ కోడ్. ఇక్కడ మీ కంపెనీ కోడ్ కనిపిస్తుంది. కనిపిస్తే కనుక ఇలా చేయాలి. సో AM99 ఎంటర్. ఓకే, సో రైట్ సైడ్కి వెళ్తుంది, డ్రాగ్ చేయండి. ఇక్కడ చూడండి, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనేది అసైన్ చేయలేదు. AMPV, దిస్ ఇస్ మై పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. ఎంటర్, సేవ్. డాక్యుమెంట్ లోడ్ అవుతుంది. కంటిన్యూ. ఫస్ట్ వన్ కంప్లీట్, ఈఓ. దీని తర్వాత ఏముంది? ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఈఓ చేసేసాం. చూడండి, డేటా వాస్ సేవ్. నెక్స్ట్ వన్ మోర్. ఈఓ తర్వాత R2 కూడా ఇలాగే చేయాలి. గో బ్యాక్, go to position, RO, R0, enter. RO, enter. RO, just a minute. R2, this is R2. Okay, go to here, R2 సెలెక్ట్ చేసుకోండి. కంపెనీ కోడ్ సెట్టింగ్స్ క్లిక్ చేస్తున్నాను. కంటిన్యూ. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, నాట్ దిస్ వన్. నా కంపెనీ కోడ్ ఇస్తున్నాను. మీకు ఏ కంపెనీ కోడ్ ఎర్రర్ వస్తే ఆ కంపెనీ కోడ్ ఇవ్వాలి. 99 AMPV ఎంటర్.
ఇక్కడ ఏ పోస్టింగ్ పీరియడ్ అయినా అవ్వచ్చు, మీరే కాదు వేరే వాళ్ళదైనా అవ్వచ్చు. కంటిన్యూ. ఇవి కామన్గా వచ్చే ఎర్రర్స్, ఇవన్నీ కూడా కామన్గా వస్తాయి అనమాట. ఇది మీకు రియల్ టైమ్ సర్వర్లో అయితే ఈ ఎర్రర్స్ ఇట్లా కనిపించదు, ఈ ఇట్లా విండోస్ ఏమి ఓపెన్ అవ్వవు. ఇది డెమో సర్వర్ కాబట్టి ఓపెన్ అవుతుంది. కంటిన్యూ. కంటిన్యూ. నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ ఎస్జెడ్ కూడా ఇలాగే చేయాలి. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఈజ్ ఎంటీ లెడ్జర్ ఎస్జెడ్, కంపెనీ కోడ్ AM99. ఎస్జెడ్ కూడా అలాగే చేయాలి. గో బ్యాక్, పొజిషన్ ఎస్జెడ్, ఎంటర్, సెలెక్ట్ చేయండి. కంపెనీ కోడ్ సెట్టింగ్స్ ఫర్ లెడ్జర్స్, కంటిన్యూ, గో టు పొజిషన్. సో ఇక్కడ ఎర్రర్ నా కంపెనీ కోడ్కి వస్తుంది కాబట్టి AM99, మీ కంపెనీ కోడ్కి వస్తుంది, సో మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. సో సో ఇక్కడ ఇవ్వాలి AMPV, సేవ్. సో యాక్చువల్గా S/4HANAలో మనకి మేజర్గా ఈ GL పోస్టింగ్ వరకు లెడ్జర్స్ లెవెల్లో కనిపిస్తుంటాయి ఎర్రర్స్, తర్వాత పెద్దగా ఏం కనిపించవు. ECC S/4HANA ఆల్మోస్ట్ సేమ్ ఒకేలా ఉంటుంది. కంటిన్యూ. డాక్యుమెంట్ లోడ్ అవుతుంది. S/4HANA సర్వర్ కొంచెం స్లో ఉంటుంది కంపారిజన్ ECCతో కంపారిజన్ చేసుకుంటే. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో మాత్రం S/4HANA సర్వర్ అనేది ఫాస్ట్గా వర్క్ చేస్తుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది రియల్ టైమ్ సర్వర్. ఓన్లీ డెమో సర్వర్ మాత్రమే స్లో ఉంటుంది. సో ఇక్కడ చూడండి, టోటల్గా 4 ఎర్రర్స్ ఉన్నాయి, 4 ఎర్రర్స్. సో నేను 3 రిజల్యూషన్ చేశాను. సో మనకి ఇక్కడ 3 కనిపించాలి. గో బ్యాక్, అగైన్ సిమ్యులేట్, సేవ్. చూద్దాం. డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ అంటే 1 మోర్ ఎర్రర్ కూడా రిజల్యూషన్ అనేది అయిపోయింది. డాక్యుమెంట్ పోస్ట్ చేసేసాం, ఎర్రర్స్ ఏమీ ఫామ్ అవ్వలేదు. ఇట్లా మనం S/4HANA సర్వర్లో వచ్చిన ఎర్రర్స్ కూడా రిజల్యూషన్ చేయాలి. ECC నేర్చుకోవాలి, ECC నేర్చుకుంటూ తర్వాత S/4HANA కూడా ప్రాక్టీస్ చేయాలి. డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఐ విల్ పోస్ట్ 1 మోర్ డాక్యుమెంట్. మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్ చూడాలంటే ఇట్లా గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే, కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు కమిషన్ పేయబుల్. 1 మోర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేద్దాం. సారీ, డిస్ప్లే. పారామీటర్స్ ఇస్తున్నాను. ఎంటర్. ఇక్కడ ప్రాఫిట్ సెంటర్ ఇవ్వాలి. Just a minute. Cost center. Yeah, cost center. Enter. Simulate. Document simulate అవుతుంది. పేజ్ చేద్దాం. సేవ్. క్లియర్ కదా? సో ఇట్లా డాక్యుమెంట్స్ని పోస్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, గుడ్ డే.